నా అని చెప్పుకోవడానికి చుట్టూ నలుగురు లేని జీవితం బతికున్న శవంతో సమానం. వయసు దాటిపోయి ఎవరికైనా కంపెనీషిప్ కావాలనిపిస్తుంది. తోడు లేకపోతే కంగారు పడిపోతారు. అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? ఒంటరితనం. హలో అమ్మా. ఏంటే ఇంత అర్ధరాత్రి పూట? ఏమో. ఏమైంది? ఏం లేదని చెప్పానా? నువ్వు ఇంటికి ఫోన్ చేసి 10 రోజులైంది. ఈ టైంలో సడన్ గా కాల్ చేస్తే? ఊరికే చేసాలే. గుడ్ నైట్. ఏం లేకుండా ఎలా ఉంటుంది వింధ్యా? కామేష్, కామేష్, కామేష్ లెగ్గు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. కాఫీ అన్నది సాల్ట్ సోడా ఇచ్చింది. షూరా? కామేష్, నీకు కూడా టిఫిన్ ఆర్డర్ పెట్టేమంటావా? వింధ్యా, ఏమైంది నీకు? కొంప తీసి కరోనా వ్యాక్సిన్ తేడా కొట్టేసిందా? అదేంటి అలా అంటావు? అంటే రేణుకి ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే కదా. అదోకే, సడన్ గా ఏంటా అని. నీతో గొడవ పడితే నాకేమొస్తుంది కామేష్? అయినా రేణు నీ గురించి చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. నా గురించా? కొంప తీసి తేడా అని చెప్పిందా ఏంటి? స్టార్టింగ్ లో నీతో రూమ్ షేర్ చేసుకోవడానికి నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వు ఎప్పుడూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు. ఇంప్రెస్ చేసి దాటేసిందిలే. ఫ్లర్టింగ్ చేయడానికో మాటలు కలపడానికో ఎప్పుడు చూడలేదు. నా గురించి ఏమీ తెలుసుకోలేదు. ఎప్పుడు చూడు ఓనర్తో గొడవ పడతావు, నాతో గొడవ పడతావు. చూసే వాళ్ళకి ఏంట్రా బాబు వీడు అని చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ నీతో జర్నీ చేస్తేనే నువ్వేంటో తెలుస్తుంది. నా గురించి నాకు కూడా ఇన్ని విషయాలు తెలియవిందియా? అంత బాగా అర్థమైపోయింది నీకు? ఒంటరితనంలో స్వేచ్ఛను వెతుక్కుంటాను నేను. ఎవరూ ఒంటరితనంతో బాధపడకూడదు అనుకుంటావు నువ్వు. సరేలే, నేను ఆఫీస్కి వెళ్తా. నాకు టైం అయింది. ఈవినింగ్ నేను త్వరగా వచ్చేస్తాను. మనం బయటికి వెళ్దాం, సరేనా? నాకెందుకు చెప్తుంది? సాయంత్రం వచ్చి మెడలో గోల్సేసి వాకింగ్ తీసుకెళ్తుందా ఏంటో? రాత్రి రాకొట్టేసి వాగేసినట్టు ఉన్నాం. హలో, ఎరాబా, ఎందుకు ఫోన్ చేయవరా? అదేంటి, మనం మాట్లాడుకుని వారం దాటేసింది కదా. అదేరా, వారం రోజులు ఫోన్ చేయకుండా ఏ గుడిసెలో దూరేవా అని. అయ్యి బాబోయ్, నీకు అసలు మ్యాటర్ తెలీదా? మీకు మాకు మాట్లాడలేవు కదా. ఎందుకలాగా?
అదేరా మా అమ్మ మీ శాత తీసుకెళ్లి నూతులు పడేసింది. సమయానికి నీటి బిల్లు కూడా దొరకలేదా. ఈ లోపు ఈ విషయం మీ అమ్మకి లీక్ అయిపోయింది. ఇద్దరు జుట్టు పట్టుకుంటే అంతర్వేది అట్టుడిపోయిందిరా బాబా. ఒరే అంత గొడవ జరుగుతుంటే ఆపకుండా ఏం పీకేవరా? ఏంటి ఆపేది? మీ కులపోలు మా కులపోలు కలిసి పంచాయతీ ఎట్టారు. పంచాయతీ పెద్ద 1500 కట్టించుకొని సేకండ్ ఇచ్చి పంపించారు. మీ బాబాయ్ అనలేరా? మీ బాబు మా బాబు కలిసి పొద్దున గొడవడేసుకున్నారు. రాత్రికి రామకృష్ణ వంశలో కూర్చొని కలిసి మందేశారు. అది చూసావా వాళ్ళ ముందు కలిపేసింది. అది ఖచ్చితంగా మ్యాన్సన్ అయి ఉంటదరా. అది సరే గానీ నీకు జాబ్ దొరికిందా? మన రేంజ్ ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఇంకా దొరకలేదా? నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు మీ అమ్మ గొప్పలు చెప్పేస్తుంది. అది చూసి మా అమ్మ నువ్వు కూడా హైదరాబాద్ వెళ్ళి జాబ్ తెచ్చుకోరా అంటుంది. నువ్వు సెటిల్ అయితే నాకు కూడా జాబ్ చూడరా. రేపే జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకుంటున్నాను రా. నువ్వు వచ్చి జాయింట్ కలెక్టర్ గా జాయిన్ అయిపో. అంత ఎటగారు ఎందుకు లేరా బాబా? మరి లేకపోతే ఏంట్రా, నువ్వు అనుకున్నంత అందంగా ఇక్కడ ఎవరి లైఫ్ లేదు. జీతం వచ్చిన ఆనందం క్షణం కూడా ఉండదురా బాబు. ఈఎంఐలు ఇంటి అదిలని టెన్షన్లు పడాలి. ఏంటోరా, పొలిమేర దాడితే గానీ ప్రశంసలు ఉండవు, దాడితే ప్రశాంతత ఉండదు. బొక్కలో జీవితం. జాబ్ లేకపోతే మన ఊరి సెంటర్ లో బజ్జీలు చచ్చులేడు. ఆడు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం లేదురా. ఆడికి బిజినెస్ ఉంది, మరి మనకేముంది? అయినా గట్టిగా నాకరా బాబు మనోభావాలు దెబ్బతినేస్తాయి. ఏం చేస్తాం? ఫార్మల్ చేస్తానారా. నాకు ఫోన్ చేస్తాలే బా. రాజా రేవతినాథ్ వర్మ గారు, పాన్ పరాగ్. అది బహుపరాక్రా సన్నాసే. ఏదో అట్లండి. మీ కీర్తి ప్రతిష్టలు జీర్ణించుకోలేక పాన్ పరాగేహం. రాత్రి నువ్వు చేసిన పెంటక మేము తలెత్తుకోలేకపోతున్నాం. నా కాలరే పట్టుకుని గొడవ చేసావు. నీకు పచ్చడి సప్లై చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? నేను తాగినప్పుడు మీరెందుకు వచ్చారండి? నువ్వు తాగింది నా బాల్కనీలోరా. ఎదురుగా మీరుంటే సీసా పగలగొట్టి పొడి చేయకుండా పచ్చలడుకుంటూ కూర్చున్నానా? ఏడ్చావు. నా మీద యుద్ధం ప్రకటించే దమ్ము నీకుందా? మీరు ఒక అక్బరు, నేను ఒక ఔరంగజేబు, ఇద్దరం కలిసి యుద్ధం నమూనాలు గీసుకుందాం. పొద్దున్నే సుత్తి మొదలెట్టకండి. ఆ అమ్మాయి ఏంట్రా నీ గురించి గుచ్చి అడుగుతుంది? అవునా? పంచాంగం చదివినప్పుడు ఆదాయం 1000 దగ్గర అయిపోయానండి. మొత్తం చదువుంటే రాశి ఫలాల్లో బొక్కలు బయటపడతాయని భయం వేసింది. ఇప్పుడు అదెందుకు చెప్పావురా? అంటే నా గురించి అంత ఖచ్చితంగా అడిగింది అంటే నన్ను బయటికి పంపించడానికి స్కెచ్ అయినా అయి ఉండాలి, లేదంటే ఎవడైనా నా పేరు మీద లాటరీ టికెట్ కొని ఉండాలి. నువ్వు ఒక టిప్పు సుల్తాన్వి, నీ ఖజానానే ఎత్తుకెళ్ళాలరా. ఎవడరా నువ్వు? అందరూ తమ స్వార్థం కోసమే మన దగ్గరకు వస్తారు. ప్రేమ కోసమో, ఫ్రెండ్షిప్ కోసమో, ఆసరా కోసమో. అయినా అమ్మాయి నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందోరా మరి? నీకెందుకు అర్థం కావట్లేదు రేణు? ఇది ఇక్కడితో వదిలేస్తే మంచిది కృష్ణ. ఏమైంది నీకు? ఇంతకుముందు బానే మాట్లాడేదానివి. కాల్స్ లేవు, మెసేజెస్కి రిప్లై లేదు. నేను నీకు ఇంకా ఎస్ చెప్పలేదు. నో కూడా చెప్పలేదు కదా. ఒక్కసారి ఆలోచి. ఎక్స్క్యూజ్ మీ సార్, బిజీగా ఉన్నాను, తర్వాత రా. నాకు కూడా వర్క్ ఉంది సార్, త్వరగా మాట్లాడితే వెళ్ళిపోతాను. అది మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ రా. పర్లేదు సార్, ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తాను. రేణుతో మాట్లాడుతున్నాను, బయట వెయిట్ చెయ్యి. అది రేణు. నేను లేకుండా మన కంపెనీ సీక్రెట్స్ రేణుతో షేర్ చేసుకోవడం నాకు నచ్చలేదు సార్. నీకేం కావాలి? లీవ్కి అప్లై చేశాను, మీరు మెయిల్కి రిప్లై ఇస్తే వెళ్ళిపోతాను సార్. ఇస్తా, వెళ్ళు. మళ్ళీ మీరు వర్క్లో పడితే మర్చిపోతారు సార్. లెట్ కంప్లీట్ ప్లీజ్, మెయింటైన్ టైమింగ్. ఏంటిది? లీవ్ లెటర్ సార్. డియర్ సార్, ప్లీజ్ లీవ్ మీ ఎలోన్. ఐ ఆమ్ కమింగ్ సూన్. యువర్ ఎంప్లాయ్ చిన్న పాత బస్తీ మోడల్. ఇది లీవ్ లెటరా? మళ్ళీ లవ్ లెటరా? పన సపోర్ట్ చెక్కినట్టు చెక్కేస్తాను. పేపర్ తీసుకో. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా నీట్గా రాసి పెట్టరా, అప్పుడు ఆలోచిస్తాను. కమింగ్ సూన్ సార్. ఇలా రేణు, డోంట్ లీకేజ్ అవర్ కంపెనీ సీక్రెట్స్ బికాస్ ఇట్స్ సీక్రెట్. ఐ ప్రౌడ్ యూ సార్. యప్. సేయింగ్ సంథింగ్ రేన్. అమ్మా, వీసా ఇంకా రాలేదు. ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బాస్తో మాట్లాడి చెప్తా. ఏదో ఒకటి చెప్పు రేణు.
నేను తిరిగిపోతున్నానో తాగుపోతున్నానో ఏదో ఒకటి చెప్పి రిజెక్ట్ చెయ్యి. వదిలేయడానికి కారణాలు కావాలి, కానీ నాకు యాక్సెప్ట్ చేయడానికి అంతే స్ట్రాంగ్ రీజన్ కావాలి. మీరు గొప్పోళ్ళు సార్, గరీబోళ్ళు ఎందుకు? సార్, క్లయింట్ మీతో కాన్ కాల్ మాట్లాడాలంటున్నారు. ఒకసారి యా, నేను మాట్లాడతాలే. ఓకే. నిన్నొకటి అడగాలి. ఎక్స్పెక్టెడే, అడుగు. బాస్ని లవ్ చేస్తున్నావా? ఇందాక మీ డిస్కషన్ విన్నాను. తను నా సీనియర్, 5 years బ్యాక్ ప్రపోజ్ చేశాడు. నా సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేయకుండా ఆపేసే. తను కంపెనీ స్టార్ట్ చేయగానే పిలిచి జాబ్ ఆఫర్ చేశాడు. కంపెనీ పెద్దదైంది, తాను ఎదిగాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం? డబ్బు, పరపతి, వాటి కోసమే మనం అందరం పాకులాడతాం. ఆ వచ్చాక నేల మీద నిలబడ్డం మర్చిపోతాం. మనిషి మీద ఇష్టం ఉంటే సరిపోదు వింధ్యా, మనం ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా చూసుకోవాలి. నాకు అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు నేను కూడా చెప్పలేదులే, వదిలే. ఇంకేంటి, నైట్ పార్టీయా? తాగింది కామేష్, నేను కాదు. ఓనర్తో గొడవ. బాబోయ్, మళ్ళీ ఆయన మీద కన్సర్న్ కూడా ఉంది. ఒక్కరోజులో ఎవరో అర్థం కారు. నాకే 1 year పట్టింది. చెప్పానుగా, తాగితే సార్ నిజాలు మాట్లాడతారు. అయినా తాగడం ఏంటి? అదేదో పెద్ద గొప్ప క్వాలిఫికేషన్ లాగా. లవ్ ఫెయిల్యూర్. అప్పటి నుంచి తాగడం, నాకు ఫోన్ చేయడం, బ్రేకప్ స్టోరీ స్టార్ట్ చేయడం. మనోడికి లవ్ స్టోరీ కూడా ఉందా? కొంపతీసి అడిగా, సడన్గా ఒక సైకో వస్తాడు. చూసాగా నిన్నే. అయ్యో, జస్ట్ ట్రైలర్ అంతే. మూవీ చూడాలంటే సార్ మందు కొట్టాలన్నమాట. ఇలా ఉన్నావేంటి? నీ రూమ్లో మేకప్ కిట్ దొరికింది, తెల్లగా అవుతాం కదా అని ఉద్దేశం. అయినా నా రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? మై హోమ్ టూర్ని ఒక లాగ్ చేశాను. మా ఆడియన్స్కి ఇల్లు చూపించే ప్రాసెస్లో నీ రూమ్ కూడా చూపించాను. ఆహా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 76 members ఉన్నారు. నిన్ననే 2 unsubscribe అయ్యారు. చూడు కామేష్, మేకప్ వేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. గోడ మీద పెయింట్ వేసుకున్నట్టు పామేసుకున్నావు. నాకేం తెలుసు, బ్యాట్మెన్లో జోకర్లో ఉంటా అనుకున్నాను. ఓం బింబుస్లో సంపంగలా ఉంటా అని అర్థం చూసాక అర్థమైంది. కామేష్, ఈరోజు పార్టీ లేదా? స్పాన్సర్ లేడు. అయినా బాటిల్ తెమ్మంటే మర్చిపోయా కదా, బ్యాలెన్స్ ఆ ముసలుడు తాగేసినట్టు ఉన్నాడు. నేను స్పాన్సర్ చేయనా? ఇది ఏదో స్కెచ్ చేసినట్టుంది, ఎందుకు వచ్చిన రిస్క్, వద్దులే. రేణు ఎవరినో లవ్ చేస్తుంది తెలుసా? మూర్తి గారు లవ్లో పడ్డారా? ఎవరట? నేను స్పాన్సర్ చేస్తే వద్దన్నావుగా, నేనెందుకు చెప్పాలి? ఓకే, మ్యాన్స్ నౌస్ గెలిచింది. Cheers. Cheers. ఇప్పుడు చెప్పు, ఎవరు? చెప్తాలే గాని, తమరికేవో బ్రేకప్ స్టోరీలు ఉన్నాయంట కదా, ఏంటవి? ఇప్పుడు దాని గురించి ఎందుకు? నాకు చెప్పకూడదా? చెప్పకూడదని కాదు, మందు స్పాన్సర్ చేసావు కాబట్టి చెప్తాలే. అయినా నాకు చాలా బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి, అందులో ఏది చెప్పలే? మిమ్మల్ని బాగా హార్ట్ చేసిన లవ్ స్టోరీ ఉంటుంది కదా, అది చెప్పండి. శాడజం అంటారా దీన్ని? ఓకే, రీసెంట్గా మనం ఒక అమ్మాయిలో వచ్చాం. కొన్నాళ్ళు బాగానే నడిచింది, తర్వాత రైలు పట్టాలు తప్పి వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయింది.
నేనేమో స్టేషన్ మాస్టర్లో ఎర్రజెండా ఒప్పుకుంటూ కూర్చున్నాను. వన్ ఫైన్ మార్నింగ్ ఆ సోకాడు లూసి ఇంకోటితో రాసుకొని పూసుకొని తిరగడం చూశాను. ఇదేంటి అని అడిగితే, నేను వాటితో ట్రావెల్ చేస్తున్నానరా, మీ ఇద్దరిని టెస్ట్ చేసి ఎవడు బెటరో వాడిని పెళ్లి చేసుకుంటా అంటుంది. నేనేమైనా కోదాడ టు విజయవాడ బస్సున ట్రావెల్ చేయడానికి, ఆడేమైనా స్వీట్ కొట్లో పాలకోవా శాంపిల్ చూసుకోనుకోవడానికి. ఏంటోలే, నా జీవితంలో అన్ని మంజిమల బొక్కలో గుణకేవులు ఎక్కువైపోయాయి. మరి ఆ అమ్మాయిని అడగలేదా ఎందుకు ఇలా చేసావని? నన్ను జడ్జ్ చేస్తున్నావా అని ఒక దిక్కుమాల డైలాగ్ చెప్తారు. ఇప్పుడు నా గురించి సపోజ్ నేనేంటి, తిక్కలోడివి, తాగుబోతోడివి, అప్పుడప్పుడు మంచోడివి. సో నా గురించి నీకు ఐడియా ఉంది, ఓ జడ్జిమెంట్ ఉంది. దాన్ని బట్టి నువ్వు నాతో ఉండాలా ఉండకూడదు అని ఒక డెసిషన్ తీసుకుంటావు. సో అలాగే నువ్విది అని డెసిషన్ తీసుకున్నాకే మనం వాళ్ళతో ట్రావెల్ చేయాలా దూరం పెట్టాలా ఆలోచిస్తాం. అది జడ్జ్ చేయడమే కదా. పొట్ట సింపితే అక్షరం ఒక రాదు, మనకి ఎందుకే జడ్జిమెంట్లా. బాగా హట్ అయినట్టున్నావు. ఇంకెవరిని ట్రై చేయలేదా? ఎందుకు లేదు, ఓ సాఫ్ట్వేర్ పిల్లని ట్రై చేశా. మేడం గారు ఎప్పుడైనా సరే పబ్బుల్లోనే కలుస్తారు. దానికి అన్ని పబ్బులు ఆల్మోస్ట్ తిప్పా. ఏ పబ్కి వెళ్ళు, ఈ పబ్లో అంత వైబ్ లేదురా, ప్రిజంలో అయితే వైబ్ వేరే ఉంటుంది అంటది. నీ అమ్మ నీకు తిరిగి వెళ్ళడానికి ఆటోకి డబ్బులు లేవు, యూఆర్ టాకింగ్ అబౌట్ ప్రిజం. వచ్చింది సోకులాడి స్వప్న సుందరి. అందుకే అమ్మాయిలు నమ్మడం మానేహం. అందరూ అలా ఏమి ఉండరు. అందరూ అలా ఏం ఉండరు. 100కు 90 మంది అలానే ఉంటారు. సో 100కు 90 మంది ఓట్లు ఎత్తేనే గెలుస్తారు. మెజారిటీ ఎటుంటే అటే కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. మంచి వాళ్ళందరూ మన ముందు జనరేషన్తోనే అయిపోయారు వింధ్యా. సరే, రేణు అంటే ఎందుకు అంత ఇష్టం నీకు? మూర్తి గారు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆయనే అన్నం పెట్టారు. బతుకున్నంతకాలం నాతోనే ఉన్నారు. వాళ్ళ అమ్మాయి అంటే నా మనిషే కదా, అందుకే రేణులో మూర్తి గారిని చూసుకుంటున్నాను. మా ఊరోళ్ళకి మర్యాదలే కాదు, అన్నం పెట్టిన వాళ్ళు కూడా మేము త్వరగా వదులుకోం. నీ గురించి నీ విషయాలు చెప్పావు కదా, మరి నా గురించి అడగవా? ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకూడదు వింధ్య, అసహించుకోవడం మొదలు పెడతామని నా ఫ్రెండ్ చెప్పాడు. సర్లే, ఎందుకులే. మూర్తి గారు ఎవరిని లవ్ చేస్తున్నారు? ఎక్కువగా ఏ మనిషి గురించి తెలుసుకోకూడదు కామేష్. గుడ్ నైట్.